అంతే. సో, అంతే తప్ప సో, ఎప్పుడైనా ఏదైనా ఇంకా ఎమోషనల్‌గా కూడా జరుగుతుంటాయి కదా మనకి. అది కూడా ఏం షేర్ చేసుకోరా మీ హస్బెండ్ లేదండి, దగ్గరికి? చేసుకోలేదు. హౌ? చేసుకుంటే ఎందుకు ఆ బాధ నేనే పడాలి, వాళ్ళకెందుకు చెప్పాలి అంటే అనిపిస్తది. జనరల్‌గా ఫ్రెండ్స్ ఉంటే నా తరపు నుంచి చెప్తున్నా. నేనేమన్నా జరిగిందంటే ఫ్రెండ్స్ అట్‌లీస్ట్ పేరెంట్స్‌తో చెప్పుకోలేము పోనీ అనుకుందాం అవును, పోనీ. మీరు మ్యారీడ్ కాబట్టి మోస్ట్‌లీ హస్బెండ్‌కి షేర్ చేసుకుంటారు. కానీ చేసుకోనండి. నాకెందుకో అదే. మా అక్కకి చేసుకుంటాను. మీ అక్కకి మా ఇప్పటికి? అక్కకి చెప్తాను. మా అక్క అంటది, "అరే పోనీలే, వదిలేసిలే, చల్ రే చోడ్, కైకి ఓ టాపిక్" అని అంటది. అంతే. హిందీ బాగా మాట్లాడతారు మీరు. హిందీయే. నేను మా పేరెంట్స్ అంతా హిందీయే, మా ఇంట్లో అంతా తెలుగుయే. సో, ఫోర్ ఫాదర్స్ అందరూ ఫ్రమ్ ఉత్తరప్రదేశే. మొత్తం ఉత్తరప్రదేశ్. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చేసారు మీరు? ఏమో అది తెలీదండి. తవ్వలేదు ఎప్పుడు. ఏంటి డాడీ ఏంటి మనం ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చా? అది అంతా తీస్తే అన్ని తవ్వుతారు ఇంకా. అయ్య బాబోయ్, అవి వినుకుంటా కూర్చోవాలి. మొత్తం మనకి స్వతంత్రం వచ్చిన రోజులకి అంతా మా తాతగారు ఇలా, మా నాన్నగారు ఇలా అనేసి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు అయితే. చాలాది. సో అందుకే నేర్పిస్తున్నట్టున్నారు మీకు ఇవన్నీ ఉంటాయి ఫ్యూచర్లో. అంటే అదొక వే ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు ఆ అప్పుడు కాలంలో కరాటే, కుంఫు అంటే ఎవరు ఆడపిల్లలకి అసలు అదే నేర్పించారు. అన్న అందుకు ఈ జనరేషన్లో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ పిల్లలే దారుణంగా చేస్తున్నారు ఈ యూట్యూబ్స్ వచ్చాక. అంటే దానివల్ల ప్లస్ మైనస్ ఉన్నాయండి. కానీ గవర్నమెంట్ ఒకటే చేయాలండి, ఇలాంటివి దానికి మనం ఎంకరేజ్ చేయొద్దు. ఇప్పుడు యూట్యూబ్ అని అంటే ఫుడ్ గిట్టు కామెడీ అంతవరకే నడుస్తుంది. కొన్ని వీడియోస్ ఉన్నాయి కదండి, పిల్లలు చాలా పాడైపోతున్నారు. స్కూల్ పిల్లలు, 1 year 2 years పిల్లలు, పెద్దోళ్ళు. ఇది ఒక్కటి నేను చేంజ్ అవ్వాలి, ఇది ఒక్కటి చేంజ్ అవ్వాలి. అంటే ఈ మధ్య కాలంలో ముసలోళ్ళ మీద అంటే వృద్ధుల మీద చిన్నపిల్లల మీద కూడా కొన్ని 5 months రీసెంట్ గా రోడ్డు మీద చిన్న పిల్లని ఎత్తుకొని వెళ్ళాడు, వాడికి ఎలా మనసు అండి ఒప్పిందండి అసలు. అసలు? అంటే దానికి ఎలాంటి ఏమైనా ఇంపాక్ట్ కారణం అంటారా ఈ టెక్నాలజీ? ఉంటుంది కదండి. ఎంతసేపు ఇప్పుడు మీరు ఎవరితో టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అంటే ఫోన్. 200% ఆ ఫోన్లో మీరు ఏం చూస్తున్నారో పక్కడికి ఏం తెలుస్తుంది? పక్కన వాళ్ళకి, వాళ్ళ వైఫ్కి తెలీదు, పిల్లల పేరెంట్స్కి తెలీదు. సో ఇలాంటివి అన్నీ కొన్ని బ్యాన్ చేయాలండి గవర్నమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఏమంటారు, మేము బతకడానికి కావాలంటే ఈ దారుణాలు ఎవరు పట్టించుకుంటారండి? బతకడానికంటే ఉద్యోగాలు లేవు, నువ్వు చదువుకుంటే నీకు మంచి ఉద్యోగం వస్తుంది, ఎంతో కొంత ఎస్ఎస్సికి కూడా ఎగ్జామ్ మనకి జాబ్స్ ఉంటాయి, నువ్వు ట్రై చేయవు. గవర్నమెంట్స్ కొన్ని స్టేట్స్లో ఇంటికి 10,000 ఇచ్చేసి, ఫుడ్ ప్యాకెట్లు, బిర్యానీ ఇచ్చేసి, ఒక బాటిల్ ఇచ్చేసి చాలరా అంటే వాడు ఏం చూస్తాడు, బా నాకు వచ్చేసి చాలు అలా అనేసి చాలామంది పనికి వెళ్ళకుండా ఉన్నారు. ఇప్పుడు లేబర్స్ కూడా వాళ్ళు ఒకటే అంటారు, మా ఆయన వెళ్ళట్లేదమ్మా, నేనే కూలీ చేసుకున్న పిల్లలకి పెంచుకుంటున్నాను అనేసి చెప్తారు. ఎందుకు అంటే ఇప్పుడు మా బిల్డింగ్లో వర్కర్స్ ఉంటారు, వాళ్ళ హస్బెండ్స్ రారు, వైఫ్సే. పాప ఆ అమ్మాయికి ఒకప్పుడైతే లేబర్ ఛార్జ్ 100 రూపాయలు ఉండే, ఆ తర్వాత 200, 300, 500, ఇప్పుడు 1000 రూపాయలు అయిందండి. ఆమె ఎట్లా అట్లా బతుకుతుంది. వాడేం చేస్తాడు, వెళ్ళి తాగుతాడు, దాన్ని కొట్టేసి ఒక బాటిల్ తాగేసి ఫుల్గా పడుకుంటాడు. వాడికి ఏం అవసరం చెప్పండి? మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్ రాగానే మాకేం చేశారు అని అడుగుతారు. అరే నువ్వు కష్టపడరా, గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది నీకు? నడవడానికి రోడ్లు ఇస్తుంది, మిగతా ఫెసిలిటీ అంతా నువ్వు బతకడానికి, ఏ వైరస్లు రాకుండా బతకడానికి గవర్నమెంట్ చూసుకుంటుంది. నువ్వు బతకడానికి, నువ్వు తినడానికి, నీ పిల్లల్ని కని పెంచడానికి గవర్నమెంట్ ఎందుకు చూసుకుంటుందండి? ఫుల్గా కాళ్ళు చేతులు బాగున్నాయి, పని చేసుకోవాలి. నువ్వు వంగంది ఏమొస్తుంది చెప్పండి? ఇట్లాంటి చెప్పాలి అంటే ఒక 60% జనాలు ఇలా ఫాల్తుగా పడి ఉన్నారు. ఇది మారాలండి. వాళ్ళంతటి వాళ్ళు పనులు చేయాలి. మనం ఏం చేయగలుగుతాము? ఇప్పుడు ఒకప్పుడులాగా నేను 10 రూపాయలే సంపాదిస్తానంటే ఇప్పుడు అవుతుందా? అవ్వదు. ఇప్పుడు విలేజెస్లో అగ్రికల్చర్ ఉంది, మా నాన్న రైతుగా చేశాడు. ఆ రైతు దానికి ఆ విలేజ్ డెవలప్ చేయాలి అని అంటే నువ్వు చదువుకోనే కదా ఆ డెవలప్ చేస్తావు. అలా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి జాబ్స్ రావు, లోన్స్ రావు. ఒకప్పుడు గవర్నమెంట్ వేరే అండి, 20 years బ్యాక్. ఇప్పుడు గవర్నమెంట్ వేరే. సో దానికి మీరు ఏం చేయాలి అనేది మీ థింక్తో ఆలోచించి మీరు చేస్తే తప్పకుండా ఏదో ఒక స్థాయి ఉంటుంది కదా. పొలిటికల్స్ గురించి పెద్దగా తెలియదు, కానీ ఒకప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, మాకు తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత ఆ రేంజ్ వేరే ఉండే. ఇప్పుడు ఎవరైనా సరే మన ఆంధ్ర తెలంగాణ సెపరేట్ అని నేను చెప్పను, ఒకప్పుడు ఆంధ్రప్రదేశే. బట్ కొన్ని భేదాలు ఉన్నాయి క్యాస్ట్ పరంగా. ఆ భేదాలు మనిషి ఉన్నంత కాలం ఉంటుందండి. పైన మాట్లాడేది ఇక్కడ ఉండేది వేరే ఉంటుంది. అది ఆ మార్పు అవుతే తప్ప
జనాలలో ఆ ఫిల్టర్ మాట్లాడాలి. పోవాలి మధ్యలో అయితే. పోవాలి. ఇప్పుడు పవన్ గారు ఒక్కరే మాట్లాడితే సరిపోదండి, ఆ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో అందరు అంతే మాట్లాడాలి, అప్పుడే మారుతారు. అందరూ ఏకీభావంతో ఉండాలి. ఉండాలి. కేసీఆర్ గారు చేశారండి, ఎంత చేయలేదన్నా సరే చేశారు. అదొక్కటి నేను ఆయనకు చేస్తాను. కొన్ని ఆయన ఇగో వల్ల చుట్టుపక్కల వాళ్ళని పక్కన పెట్టేశారు, కానీ అది లేకుండా ఉంటే ఆయన తెలంగాణకి బాగా చేశారు. కేటీఆర్ గారు కానివ్వండి, మన ఎన్ని సాఫ్ట్వేర్లు హైదరాబాద్కి వచ్చాయి అని అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు, ఈయన అది చేయడానికైనా ఉండాలి కదండి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది నాకు డౌటే. ఇక్కడ ఎలా ఉంటుందో తెలీదు, మనకి ఎలా ఉంటుంది అది తెలీదు. సో ఓకే. అండ్ మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారండి? సో మీరు చాలా బిజీ ఉంటారు సీరియల్స్, ఇప్పుడు దాకా ఎక్కడ అంత బిజీ కాదండి, బ్రేక్ లేదు. సో మీరు ఫస్ట్ మూవీస్, తర్వాత వెంటనే సీరియల్స్, సో మధ్యలో ఒక బ్రేక్ వచ్చిందో తీసుకున్నారు. సో తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా వస్తున్నారు. సో మనకి షూట్ అనేసరికి అంటే మీకు కంప్లీట్ బిజీ అనట్లేదు, ఈ రోజు మీరు ఎక్కడికో ప్లాన్ చేసుకున్నారు, అదే రోజు షూట్ లేట్ అవ్వచ్చు, మనకు ఉంటాయి కదా 12 o'clock 1 o'clock. 12 hours మినిమం చేస్తాం. అది మీరు ఎట్లా కన్వే చేయగలరు? మనం బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం కదా, వాళ్ళందరూ రెడీ అయిపోయి ఉంటారు, మనం ఫోన్ చేసి ఏమండి ఈరోజు లేదు, అలాంటి సిచ్యువేషన్స్ అయితే చేయలేదండి. ఇప్పుడు ఏమైనా ఫ్యామిలీ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా, పూజలు ఉన్నా, నేను బిఫోర్ వాళ్ళకి ఒక 1 week బిఫోర్ కానివ్వండి, 10 days బిఫోరే నేను చెప్పేస్తాను. కానీ ఏ రోజు షూటింగ్కి వస్తా అని హ్యాండ్ అయితే ఇవ్వలేదు. పాపం వాళ్ళు కూడా కాస్టింగ్ పెడతారు కదండి, ప్రొడ్యూసర్స్ కూడా, అందరికి అందరు డేట్స్ తీసుకోవాలి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే సింగిల్ కెమెరా అండి, 30 daysలో నాకు 25 days మొగల్ రేకుల టైం 2 కాల్ షీట్స్ చేసేదాన్ని. అలా నేను 4 years చేశానండి, 2008, 9, 10, 11. ఈ 4 years ఈటీవీ ప్రాజెక్ట్, జమ్నీ 2 ప్రాజెక్ట్స్, 3 ప్రాజెక్ట్స్ నాకు 30 days సరిపోయేది కాదు. కానీ అప్పుడు వాళ్ళు కూడా నాకు అడ్జస్ట్ చేసేవాళ్ళు, అమ్మ నువ్వు 7 to 10 వరకు ఇక్కడ చేసుకో, 10 to మళ్ళీ నేను జూబ్లీ హిల్స్ నుంచి సాకేత్ వెళ్ళేదాన్ని, సాకేత్లో 5-6 వరకు చేసేసుకొని మొగల్ రేకులకి నైట్ షూటింగ్కి వచ్చేదాన్ని, 3 call sheets అట్లా చేసేదాన్ని. సో అప్పుడు కూడా నేను అంత స్ట్రెయిన్ అవ్వలేదు. కానీ ఇప్పుడు డబుల్ కెమెరా పెట్టేస్తున్నారు, ఇటు లేకపోతే అటు, అటు లేకపోతే ఇటు, రోజుకి 10-15 సీన్లు అండి, 10-15 సీన్లు డ్రెస్ చేంజెస్ అంటారు. అసలు ఏంటబ్బా, బాల్ కూడా ఆగుతుందేమో ఒక దగ్గర పట్టుకుంటే, ఇక్కడ రెస్ట్ ఇవ్వట్లేదు. ఒక్కొక్క సీన్ 30 pages 40 pages. అప్పుడు ఎన్ని సీన్స్ చేసేవారు రోజుకి? అప్పుడు రోజుకి మహా అంటే ఒక 5 pages అనుకున్నా, 2 scenes అండి, అంతే. మొగల్ రేకులు అయితే ఒకటే సీన్, మహా అంటే 10 pages వచ్చేది, మహా అంటే ఆ కట్ ఎలా ఉంటుంది అంటే, మనకి ఒక సీన్ పేపర్లో డైలాగ్ పార్ట్ ఇటు ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఆ సీన్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సీన్ లెఫ్ట్ సైడ్లో ఒక్కొక్క లైన్ ఒక్కొక్క షాట్ అనమాట. ఇక్కడ నుంచి ఇది చూడాలంటే ఇది ఒక షాట్, ట్రాలీ వెళ్తుంది, ఈ ప్రొఫైల్లో మీకు మళ్ళీ ట్రాలీ చేస్తారు, అదే షాట్ చేస్తారు. సో అట్లా బిల్డప్ ఇచ్చేవాళ్ళు. ఈ డైలాగ్ పార్ట్ అంతా ఒకటే షాట్, మీకు ఈ లెఫ్ట్ సైడ్లో పార్ట్ ఏముందనేది అది మెయిన్ షార్ట్స్ పడతాయి అన్నమాట. సో అలా మేము మొగల్ రేకులో నేను 18 to 20 days వర్క్ చేసేదాన్ని. మార్నింగ్ 8కి షార్ట్కి వెళ్తే 8కి ప్యాకప్, 8 to 8 సింగిల్ కెమెరా చేస్తారు. ఏదైనా అకేషన్స్, ఒక 10 మంది ఆర్టిస్టులు ఉన్నారంటే డబుల్ కెమెరా పెడతారు, లేదు అంటే ఒకటే సింగిల్ కెమెరా పెడతారు, 6 members ఆర్టిస్ట్ ఉంటారు. అసలు మీకు షూటింగ్ చేసిన ఫీలింగ్ ఉండదండి, షౌటింగ్ ఉండదు. లైట్ మ్యాన్ కూడా మాట్లాడాలి, కెమెరామ్యాన్ కూడా, డైరెక్టర్ కూడా అరే తొరై లేదు, బూత్ ఉండదు. అస్సలు నిజం చెప్తున్నాను, షూటింగ్ ఎప్పుడు వచ్చామా ఎప్పుడు వెళ్ళామా అని తెలియదు. మీకు షాట్ లేదు అంటే వెళ్ళి బజ్జోండి, లేదు ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోండి, అంతే తప్ప లొకేషన్లో నో షౌట్స్. అట్లా క్లీన్ క్లారిటీ, ఆర్టిస్ట్కి కంగారు పెట్టరు, అరే మీ గురించి ఇంతసేపు వెయిట్ చేయాలా, లేదు ఏమీ లేవు, సరే అమ్మా ఓకే 5 minutes 10 minutes అడుగుతారు, అంతసేపు వెయిట్ చేస్తారు. కానీ దబదబా తిట్టేసి నువ్వెంతరా నేనెంతరా. ఆ శ్రీకాంత్ ప్రొడక్షన్స్లో నేను చేసింది నిజంగా చెప్తున్నా, నాలాంటి స్టూడెంట్స్ చాలామంది వచ్చినట్టున్నారు, కానీ నా అంత హ్యాపీ ఎవరు లేరు. ఎందుకంటే చాలామంది వాళ్ళ సీరియల్స్లో రిపీట్ చేశారండి, నేను ఒక్కదాన్నే వేరే సీరియల్స్ చేసి వచ్చాను, అందరికీ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. బట్ అట్లాంటి ప్రొడక్షన్లో నేను చేయడం అనేది చాలా సీరియల్ చేశారు కదా ప్రొడక్షన్లో. ఎస్ అండి,
కానీ మంజు మేడం డైరెక్షన్లో అంటే కో డైరెక్టర్ గారు మంజు మేడం వీక్లీ వన్స్ 2-3 డేస్ వస్తారు, మిగతా రోజులు కో డైరెక్టర్గా చేసేవాళ్ళు. బట్ మంజు మేడంతో చేసే ఎక్స్పీరియన్స్ వేరే. శాంతి నాకు ఇది కావాలంటే ఇదే కావాలి ఆ షాట్. ఇప్పుడు ఒక టీవీ షాట్ ఉంది, దాంట్లో ఆర్కే నాయుడికి బుల్లెట్ తగిలింది, అప్పుడు వైఫ్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంటుంది, నాకు ఓవర్ యాక్టింగ్ వద్దు, ఓవర్ ఏడ్పులు వద్దు, ఇవన్నీ వద్దు, నాకు ఆ షివరింగ్ కావాలి ఫేస్ మీద, లిప్ టు ఐస్, ఆ ఐస్లో వాటర్ రావాలి, నీకు టైం ఇస్తాను నేను, నాకు షాట్ చేయాలి. సినిమా మేకింగ్ అంతే చేసేసారు. అక్కడ నుంచే పూరి జగన్నాథ్ గారు వచ్చారండి. మరి బాగుంది. ఇప్పుడు అదంతా సినిమా మేకింగ్, సినిమా యాక్టింగ్ చేశారు మీరు. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కొంతమంది ఆడిషన్స్కి ఎక్కడైనా సినిమాలకి వెళ్ళినప్పుడు నువ్వు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు. అదేనండి నాకు ఇక్కడ ఒకటి మన సినిమా ఇండస్ట్రీలో నచ్చింది ఏంటంటే, డైరెక్టర్ అనేవారు ఎంత పెద్ద స్టార్ అయినా సరే, ఎంత చిన్న స్టార్ అయినా సరే, డైరెక్టర్గా తీసుకునే టేకింగ్లో ఉంటుంది. నీకు ఇదంతా ఇప్పుడు నువ్వు ఒకప్పుడు చేసింది పక్కన పెట్టేసే, అది కాదు, ఇప్పుడు నువ్వు ఈ పాత్ర చేస్తున్నావు, ఈ పాత్రలో నీ దగ్గర నుంచి ఏం తెచ్చుకోవాలా అనేది డైరెక్టర్ అండి. ఇప్పుడు ఆ కాలంలో కోడి రామకృష్ణ గారు, రాఘవేంద్రరావు గారు, బి గోపాల్ గారు, చాలా పెద్ద మన ఎవరు స్వాతి ముత్యం డైరెక్టర్ విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ కొంతమంది డైరెక్టర్స్ అంతా సీరియల్ నుంచే వచ్చారండి, బాపు గారు, వీళ్ళందరూ. మరి అప్పుడు లేని సీరియల్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడతారండి? మీకు అవకాశం ఇవ్వాలి, ఆ పాత్ర ఆవిడతో చేయించుకోవాలి అంటే ఇవన్నీ క్వశ్చన్స్ జస్ట్ ఎక్స్క్యూజెస్ అంటారు అవన్నీ. అంతే. ఎవరికో వేరే అంటే రాష్ట్రం అంతా ఒకటేనండి, యాక్టింగ్ పరంగా ఏ రాష్ట్రం నుంచి తెచ్చుకుందని కాదు, ఈ అమ్మాయితో మనం చేయించుకోగలము అనేది మీకు అనిపిస్తే మీరు ఎట్లయినా చేయించుకుంటారు. సీరియల్ ఆర్టిస్టే కాదు, ఇప్పుడు హిందీ సీరియల్ హీరోయిన్ అండి, ఆవిడ పేరేంటే నానా మూవీ చేసింది, హాయ్ నానా. మృణాల్ ఠాకూర్. అమ్మాయి సీరియల్ ఆర్టిస్ట్ కదండి, సీరియల్ ఆర్టిస్ట్. మాధవన్ గారు సీరియల్ ఆర్టిస్ట్, షారుఖ్ ఖాన్, వీళ్ళంతా సీరియల్ ఆర్టిస్ట్. ఆ తర్వాత వాళ్ళకి సీరియల్కి వెళ్ళే అవకాశం లేదండి, ఎందుకంటే ఈ టాప్ పొజిషన్. ఒక సూపర్ స్టార్కి వెళ్ళిన తర్వాత మేబీ తెలీదు, చాలా మంది సూపర్ స్టార్కి వెళ్ళొచ్చి సీరియల్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. సో బట్ అదే ఆ కంపారిజన్ వస్తుందని నేను అడిగాను. కంపేరింగ్ ఒకటేనండి, అవకాశాలు అనేది వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకోవడం ఒకత్తు, వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి అనేటోళ్ళు చాలా రేయర్, తక్కువ మంది. సో దానివల్ల రావట్లేదు. సో ఇటు నుంచి సీరియల్స్ సినిమాకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, కానీ సినిమాలని సీరియల్స్కి వచ్చే చాలా మంది ఉన్నారు రీసెంట్ టైమ్స్లో. చెప్పలా అండి, సీరియల్ అనేది మంత్లీ ఇన్కమ్ అండి. ఈ నెల మనం పని చేసాము అనుకోండి, నెక్స్ట్ మంత్ వస్తుంది. అలా 300 ఎపిసోడ్స్, 500 ఎపిసోడ్స్, 1000 ఎపిసోడ్స్ అంటే ఇయర్లీ ఉంటుంది మనకి. సినిమా అలా కాదండి, ఒక 10 రోజులు చేస్తాము, నెక్స్ట్ సినిమా ఏం వెతుక్కోవాలి అని చూస్తారు. బట్ సీరియల్కి అది అవకాశం లేదు. మంచిగా మీరు ఎవరున్నా లేకపోయినా మనకు ప్రాజెక్ట్ వస్తుంది, టైం టు టైం మనకు పేమెంట్స్ ఒక వన్ వీక్లో మన పేమెంట్ మనకు వస్తుంది. సో సినిమాలు వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం లేదు కదండి, సేఫ్ జోన్ ఇది, సేఫ్ జోన్. సో అందుకే నేను ఆ టైంలో సీరియల్స్ బెనిఫిట్, ఎందుకంటే మనం వెళ్ళి అడుక్కోవాలి, పని చేయాలి, డబ్బుల కోసం కూడా అడుక్కోవాలి. అవసరమా చెప్పండి? మనం పని చేస్తున్నాం, మన టైంకి అరే నెక్స్ట్ మంత్ మీ చెక్ వచ్చేస్తుంది అని చెప్తారు. కొంతమంది కొన్ని ప్రొడక్షన్స్ అయితే మీరు అడగాల్సిన అవసరం లేదు, కొంతమంది అసలు చూసుకోరు.